భైరవకోన అనే గ్రామంలో జరిగిన మిస్టరీ నేపథ్యంలో ఊరి పేరు భైరవకోన సినిమా రూపొందింది. గరుడ పురాణంలోని చివరి పేజీ ఉన్న ఊరిలో అతీత శక్తులు ఉండటం, అక్కడికి హీరో వెళ్లి చిక్కుకోవడం, ఆ తర్వాత అతడు ఊరిలోని రహస్యాలను ఛేదించడం అనే అంశాలతో దీన్ని తెరకెక్కించారు. ఎలాగైనా ఈసారి విజయాన్ని సొంతం చేసుకోవాలని సందీప్ కిషన్ నటించిన ఊరి పేరు భైరవకోన మూవీ ఎన్నో అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి స్పందన కూడా లభిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే కలెక్షన్లు కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్రిల్కు గురిచేసే కంటెంట్తో రూపొంది ఊరి పేరు భైరవకోన మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో దీనికి అన్ని ఏరియాల్లో మంచి డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాపై నైజాంలో 3 కోట్లు, సీడెడ్లో 1.30 కోట్లు, ఆంధ్ర మొత్తం 4.40 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8.70 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలుపుకుని 1.50 కోట్లకు అమ్ముడైంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 10.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. దీంతో ఈ సినిమా 11 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే ఇంత మొత్తం వసూలు చేస్తేనే ఊరి పేరు భైరవకోన సినిమా కమర్షియల్గా విజయం సాధిస్తుంది. మంచి టాక్ వస్తే ఈ కలెక్షన్ సాధించడం అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.